ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కరీంనగర్ నగరంలోని కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 53.7 మిల్లీమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 49.5 మిల్లీమీటర్లు, జగిత్యాల జిల్లాలో 34.5 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు రావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతుంది. కరీంనగర్లో ఎడతెరిపి వర్షానికి కరీంనగర్ జగిత్యాల రహదారి నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కరీంనగర్ సిటీలో 2 గంటల పాటు వర్ష బీభత్సానికి జనజీవనం అతలకుతలమైంది. సిటీలోని మెయిన్ రోడ్డుతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్సేన్పుర, కమాన్, సీతారాంపూర్, బాలాజీనగర్, రామ్నగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, జ్యోతినగర్, కలెక్టరేట్, బస్టాండ్ రహదారి, మంకమ్మతోట, 2 టౌన్ సమీపంలోని రోడ్లు, ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపైకి చేరిన వాన నీటితో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ నగరంలోని ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, కిసాన్ నగర్ ఏరియాలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భగత్ నగర్లో నాలా పొంగడంతో ఇళ్లలోకి వరద చుట్టుముట్టింది. ముఖరాంపుర కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మ తోట వైపు వెళ్లే రోడ్డు నీట మునిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్, జెడ్పీ కార్యాలయం ముందు ప్రధాన రహదారి జలమయమయ్యాయి. గాయత్రి నగర్ నంబర్ 4 చూడండి సార్. కరీంనగర్ వాటర్ మొత్తం మా వైపే వస్తున్నాయి. కనీసం బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళట్లేదు, మాకు ఆఫీసులకు వెళ్ళడం ఇబ్బంది. దయచేసి మా అవస్థలను అర్థం చేసుకొని దీన్ని కొంచెం సాల్వ్ చేయండి సార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం నుంచి వర్షం పడుతుంది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. బుధవారం ముస్తాబాద్ మండలంలో రామలక్ష్మపల్లె, పదిల గ్రామాల మధ్య మానేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కోనరావుపేట మండలంలోని మూలవాగు ప్రవహిస్తుండటంతో లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మామిడిపల్లి నుండి నిజామాబాద్ వైపు వెళ్లే గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం ముస్తాబాద్ మండలంలోని రామలక్ష్మణపల్లె, పదర గ్రామాల మధ్య మానేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కోనరావుపేట మండలంలోని మూలవాగు ప్రవహిస్తూ ఉండడంతో మండలంలోని మామిడిపల్లి మూలవాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. రవీందర్ నా పేరు. ఇక్కడ లక్ష్మీనగర్లో ఉంటున్నాము. ఈ చుట్టుపక్కల ఇండ్లకు ఈ మోరీ చేయబట్టి బాగా నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఈ వర్షాకాలం వస్తే చాలు కథం అన్ని నీళ్ళు వచ్చేసాడు. నీళ్ళకు ఇండ్లకు రావడము, నీళ్ళు మొత్తం అసలు నడవడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఈ వర్షాకాలం కొద్దిగా మోరీని మీరు క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పూటిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. అయితే వర్షాల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు కురవగా ధర్మపురి మండలంలో అత్యధికంగా 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏ చిన్న వర్షం పడ్డా కానీ మాకు ఇంటికి రావాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ మేము కమ్మాన్ ఏరియా నుంచి లక్ష్మీనగర్ పోచమ్మ వీధి నుంచి మా ఇంటికి వస్తేనే ఇంటికి వచ్చినట్టు, లేకపోతే మాత్రం మా కాళ్ళు మొత్తం మునుగుతున్నాయి. అంత వాటర్లో వస్తున్నాం. కానీ మా ఆడపిల్లలు ఇళ్ళ నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ అధికారులకు ఎప్పుడు చెప్పినా కానీ అప్పటి మందమే, అప్పుడు వస్తారు సరే చూద్దాం వాటర్ ఎలా వెళ్తాయి, వర్షం వస్తుంది కదా, ఊరికి ఎప్పటికి వర్షం ఇలానే పడుతుందా, ఎప్పుడో వస్తుంది అట్నే ఇలాగనే వెళ్ళిపోతాయి. దీనికి మేము ఏం చేయలేము, మా దగ్గర ఎలాంటి సోర్సెస్ లేవు. అప్పటి మందమే వస్తారు, చిన్న ఇట్లా తీసి వెళ్తారు అంతే తప్ప దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కావడం వల్లే వరదలు వస్తున్నాయని స్థానికులు వాపోయారు. ప్రభుత్వాలు మారిన తమ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోకి ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. మాకు ఇబ్బంది అవుతుంది, మోరు చేయబట్టి మీరు అది తీపిచ్చి మోరు కట్టి సారు. మాకు ఆకలికి సత్తానం, మాకు కడుపు నిండాక వస్తానం, 4 రోజులే బంద్ ఉన్నది. మీరు ఎట్లన్నా దయచేసి మాకు కూలి చేసుకుంటే బతికటోళ్ళం, మా కడుపు నిండుతలేదు. సంఘంలో వచ్చినాయి నీళ్ళన్నీ, మీరు నాయకులు పట్టించుకుంటలేరు. మీకు దయచేసి ఎట్లనే చేయండి సార్, మీరు ఇక్కడికి వచ్చి చూడండి. రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళకు ఈ 4-5 రోజుల నుంచి అవస్థ అవుతుంది. దీన్ని పట్టించేవాడు నాదుడు లేడు. మాకు మోరీ మాత్రం వారానికి ఒకసారైనా నెలకోసారైనా సాగు చేస్తే ఇబ్బందులు ఏర్పడపోవు. ఎప్పుడోసారి వచ్చి 6 నెలలకు ఆడదికి ఒకసారి చేసే వరకు మాకు ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, సంఘంలో నీళ్ళు వచ్చి మొత్తం మా మాడంతా డ్యామేజ్ అయింది. కాబట్టి దయచేసి వెంటనే సంధించి మమ్మల్ని ఆదుకోగలరని మేము కోరుతున్నాం. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎస్ న్యూస్, కరీంనగర్.